మీరు గనక ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ దిస్ ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా ఇప్పుడు మీ ముందు ఫ్రెష్గా ఓపెన్ చేసాం దీన్ని. ఇది ఎలక్షన్ కమిషన్ సైట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన కోడ్ మనం టైప్ చేసాం. ఇప్పుడు మీరు దీని కిందకు వస్తే నేను చదువుతాను మీకు. ఇది క్యూఆర్ కోడ్ ఒకటే, ఈ నంబర్ ఎపిక్ నంబర్ ఒకటే ఇందులో. ఈ ఎపిక్ నంబరు మీకు ఇట్ ఈస్ ఎండింగ్ విత్ 73 మీకు పర్సనల్గా చూపిస్తాను ఇప్పుడు. అప్సరా బేగం 48 చూడండి నాన్న, మీరే చూడండి, నేను చదవడం ఎందుకు, మీరు జూమ్ చేయండి. ఇప్పుడు మీ ముందు ఫ్రెష్గా ఓపెన్ చేసాం. వయసు తేడా లేదు, ఎపిక్ నంబర్ తేడా లేదు, ఓకేనా? చూడండి, మదర్ ఫాదర్ నేమ్ ఏది తేడా లేదు, 2 ఓట్లు ఉన్నాయా లేదా? డిలీట్ చేశానని మీకు చెప్పింది ఎవరు? మన ఎవరికైనా డిలీట్ చేశామని చెప్పింది ఎవరు? ఇక్కడ ఈసీ. మన ఎలక్షన్ కమిషన్ అనగానే ముందు ఢిల్లీ అనుకుంటాం, కాదు. ఢిల్లీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణలో పోస్ట్ అయిన ఎలక్షన్ టైం కోసం టెంపరీగా పోస్ట్ అయిన ఎలక్షన్ కమిషన్ టీం. ఏప్రిల్ 25 అయిపోయింది. ఈ లిస్ట్ నేను 160,000 ఓట్స్ నేను ఇచ్చాను. ఈ డీటెయిల్స్ ఎంతకన్నా మోసం ఏముంది? వీళ్ళు మన కోసం అంటే సామాన్య ప్రజల కోసం వీళ్ళు పనిచేస్తున్నారా, పని చేయట్లేదా? ఇది నిజం. అబ్బాయి మోసం అండి. కానీ హైదరాబాద్ పార్లమెంట్ లో, హైదరాబాద్ జిల్లా మొత్తంలో డిలీట్ అయినాయి కేవలం 19,000 మాత్రమే. ఎస్, దట్ ఈస్ ది ట్రూత్. వీళ్ళు ప్రజలని మోసం చేస్తున్నారు, ఈ లెవెల్లో కుంభక్కై ఉన్నారు. అందుకే కదా మీకు ఓపెన్ గా చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుంభక్కైందా? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కుంభక్కై అవసరం లేదండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మంది మార్బలం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 30 రాష్ట్రాలండి, 30 రాష్ట్రాల మందిని వాళ్ళు అక్కడెక్కడ ఢిల్లీలో కూర్చోబెట్టుకొని ఉంటారు. స్టేట్ నుంచి ఎలక్షన్ టైంలో స్టేట్లో ఉన్న మంది మార్బలం అంటే దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దేర్ హెచ్ఆర్ని తీసుకొని వర్క్ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, నమ్ముతారు ఇక్కడ వాళ్ళని. అయ్యా మేము చేయమని చెప్పాము, మీరు చెయ్యండి, ఇలా మాకు ఒక ఫిర్యాదు వచ్చింది, నేను పంపించాను ఫిర్యాదు అంటే కంప్లైంట్ లాడ్జ్ చేశాను, వాళ్ళు పంపించారు ఇక్కడికి. పంపించిన తర్వాత కూడా 5 లక్షల చిల్లర అని చెప్పారు. మీకు మీరు ఇంకోసారి డీటెయిల్గా చూడండి. కొన్ని చోట్లయితే బహదూర్పురాలో 56,000 డిలీట్ చేశాము, చంద్రాయణ గుట్టాలోనూ యాకత్పురాలో ఇంచుమించు 46,000 డిలీట్ చేశాము. అక్కడే మీకు 1,00,000 అయిపోయిందా అండి? మీకు కేవలం 7 కాన్స్టిట్యున్సీలు కలిపి కూడా మీకు 30,000-40,000 దాటలేదు అవి. కానీ 2 కాన్స్టిట్యున్సీ కలిపి 1,10,000 చిల్లర చూపించారు వాళ్ళు డిలీట్ చేశామని. ఎంత కుంభక్కైపోతే అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని కూడా ప్రజలు ఎందుకు నెగ్గించుకోవాలి అంటే వీళ్ళు ఎవరికి సహకరిస్తున్నారు? వీళ్ళు ఒక రజాకార్ల మనస్తత్వాన్ని పెట్టుకొని రజాకార్ పార్టీని ముందుకి పోషిస్తున్న ఏఎంఐఎం ఇప్పుడు టిఆర్ఎస్ తో కాకుండా కాంగ్రెస్ తో కూడా ఎంఐఎం కుమ్మక్కైందంటారు. అద్భుతంగా బీఆర్ఎస్ కు ముందున్న కాంగ్రెస్ తోనూ కుమ్మక్కయ్యారు వీళ్ళు. కేవలం కిరణ్ రెడ్డి గారి టైంలో మాత్రమే ఆయన నిరాకరించాడు ఒక చిన్న పీరియడ్ ఆయన. అందుకే పాప ఆయన ఎక్కువ కాలం కూడా ఉండకుండా జరిగింది వీళ్ళ వల్లనే. సో వీళ్ళతో కుంభక్కైతేనే ఇక్కడ వాళ్ళకి ఉనికి ఉంటుంది, మీరు బ్రతకగలరు, మీరు ముందుకెళ్ళగలరు అని వాళ్ళు బెదిరించడము, వీళ్ళు ఆ బెదిరింపులకు లొంగడం. లేకపోతే మనకు తెలియని నిజాలు ఏమున్నాయండి? కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఏఎంఐఎం ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు అర్థం పర్థం లేకుండా తిట్టుకున్న వాళ్ళు. అదే అంటున్నానండి, అసెంబ్లీలో అసభ్యకరంగా తిట్టుకున్న వాళ్ళు ఈరోజు ఇలా గుండెలు కొట్టుకుంటున్నారే ఇద్దరు కలిసి. మరి ఏం చెప్తారు దీనికి? అంతే, వీళ్ళు ప్రజలను కంటిన్యూస్గా మోసం చేసే రాజకీయాలను నడుపుతూ తెలంగాణ మొత్తం కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు కాంగ్రెస్.